ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ పిఏగా దిష్టి దిష్టి బొమ్మలో ఉంటుంది మళ్ళీ దిష్టి ఒకటి. వచ్చే శ్యాముండి నీ మొగుడి ప్రాణానికి ఏమీ దిగులు లేదే. ఇంకా 100 సంవత్సరాలు బతుకుతా. తెప్పింది జాలి కాపో, డబ్బులు పోయి చెప్పుకోపో. ఈ గుండెకాయ ఏమిరా? ఏమైనా ఒరిజినలే. పెట్టినది ఇదేదో కదులుతాంది ములుగుతాంది. అబ్బా ఇప్పుడే పెట్టిన గుండె కదా సార్, అప్పుడప్పుడు నొప్పి వస్తుందని డాక్టర్ చెప్పాడు. అప్పుడప్పుడు నొప్పి వస్తుందని కదా గుండె మార్పించుకుంది. మళ్ళా నొప్పి రావడం ఏంది? సార్ మీరు ఊరికి టెన్షన్ పెట్టుకుని మీకు పెట్టిన మగ్గుండు కూడా కాదు. మగ గుండె కాదా? కొంపదీసి ఆడగుండె పెట్టినారా ఏమి? ఆడగుండు కూడా కాదు. మగగుండె కాక ఆడగుండె కాక మరి ఆ గుండె పెట్టారా? మనిషికి 6th సెన్స్ లేకపోయినా టైం సెన్స్ ఉండాలిరా. అది ఉంది కాబట్టే అక్కడ ఉండాల్సి నేను ఇక్కడ దాకా వచ్చాను. మాకు టైం సెన్స్ లేకపోవడం కాదు, నీకే కామన్ సెన్స్ లేదు. లేట్ అవుతే పిజ్జా ఫ్రీ అని ఎదవా ఫ్రోట్ ఇచ్చి మాకు డొక్కు బైక్లు ఇచ్చి టార్చర్ పెడుతున్నాం. అయినా ఉద్యోగం లేక ఆకలి రాజ్యంలో కమలాసలా రోడ్లు పడి తిరుగుతున్న నిన్ను పిలిచి పిజ్జా పెట్టి ఉద్యోగం ఇచ్చాను రా. అప్పుడే మర్చిపోయావా? హలో మాస్టర్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇక్కడ. ఏదో జాబ్ దొరక్క పాకెట్ మనీ కోసం ఇన్నాళ్ళు నేను భరించాను. లేదంటేనా ఎప్పుడో రిజైన్ చేసేవాడిని. నువ్వు రిజైన్ చేయటం ఏంట్రా? నేను పీకేస్తున్నాను. ఏంటి? గెట్ అవుట్. బాబాయ్ పిచ్చరా, ఏం చెప్పినా నీ మంచిగా కదరా. ఇప్పుడు జాబ్ మానేసి అక్కడికి వెళ్ళిపోతారా? మా నాన్నతో గొడవ అయితేనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గా బతుకుతున్నాను. అలాంటి తీయడంటే పడతానా? ఐఎమ్ ఫ్రీ బర్డ్. అరే బాబా, మనిషికి పెట్టెలతో పురుగులతో పోల్చుకుంటే ఆత్మ సంతృప్తి కలుగుతున్నాయి అని ఆకలి తీరదు. అయినా బాబాయ్ గారు అన్నాను తప్పేలేదురా. తగిలిందా? అవునరా, చచ్చానురా బాబు. ఎక్కడున్నాను? హాస్పిటల్లో బావా. హాస్పిటల్? అవును బావా, గంట నుంచి కళ్ళు తిరగబోతూ కోమాలోకి వెళ్ళిపోయాం అనుకున్నాను. చిన్న యాక్సిడెంట్ కోమా ఏంట్రా? ఐరన్ బాడీ ఇక్కడ. ఐరన్ బాడీ అయినా తగలరాజు చోట తగిలితే ఐస్ క్రీమ్ అమ్ముకోవాల్సిందే. నీకేం పగిలింది బాబా, పెద్దలు అమ్ముకుంటా. ఆపండ్రా, పదండి ఇంటికి వెళ్దాం. అంతా ఏమిందిరా? ఏంట్రా? నా కాళ్ళు బావా, తీసేర్రా. కాళ్ళు ఎవరు కట్ చేస్తారు బావా? బావా, కాళ్ళు ఎవరు కట్ చేస్తారు బావా? అరుపులు మొదలయ్యాయే. ఓ గాడ్, రాక్షసుల్లా అరుస్తున్నారే, నాకు భయం వేస్తోంది. ఎవరన్నా త్వరగా వెళ్ళి పెరవండిరా దాన్ని. ఎవర్రా అది? ఏంటా కాళ్ళు ఎలా తీసేస్తారు? చిన్న ఏయ్, ఏంటిది? హాస్పిటల్ అనుకుంటున్నారా, ఫ్రూట్ మార్కెట్ అనుకుంటున్నారా? ఏంటా అరుపులు? అరుపులు కావి, ఆక్రందనలు. ఏంటండి దారుణం? స్కూటీ గుద్దితే కాలు తీస్తారు అంటే డాక్టర్ గుద్దితే తలక తీసేస్తారా? నీకు తలకాయ లేదా? ఆలోచించాలి. కింద చూడు. ఒక్క నిమిషం. కిందంటే బెడ్ కిందని. బావా, కింద 2 కాళ్ళు ఉన్నాయి బావా. డాక్టర్, పేషెంట్ ఎవరో కింద 2 కాళ్ళు మర్చిపోయి డాక్టర్. అవి అతనివే. అవునా, మరి అలా ఎందుకు పెట్టారు? నీ జాయింట్ స్టక్ అయింది, స్వెల్లింగ్ రాకుండా అలా కట్టాము. టెన్షన్ పడకండి, 10 minutes లో తీసేస్తాం. అబ్బా, ట్రీట్మెంట్ గురించి కూడా ఎంత స్వీట్ గా చెప్పిందో. అసలు ఈ దేవత ఎక్కడ? నన్ను గుద్దిన అదేం ఎక్కడ? ఎక్కడుంది అది? బావా, నిన్ను గుద్ది స్త్రీ చేసి వస్త్రంలా పడుకోబెట్టిన స్త్రీ ఎవరో కాదు, ఈ స్త్రీనే. వాట్? అవును బావా. సో సారీ అండి, ప్లీజ్. ఇట్స్ ఓకే. అయినా మీ ట్రీట్మెంట్ ఖర్చంతా నేనే చూసుకుంటాను. కుదరదంతే. తనంత మర్యాద చెప్తుంటే నీ ఎక్స్ట్రా ఏంటి? ఆగు, మీ పేరు? స్వాతి. అబ్బా, చాలా బాగుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. లుమ్ని పార్క్ లో మీ బాబు తప్పపోతే తీసుకొచ్చి ఇచ్చాను, మీరే కదా? నాకు మ్యారేజ్ కాలేదండి. అయితే మీ బాయ్ ఫ్రెండ్ పర్స్ నెక్లెస్ రోడ్ దగ్గర పోతే తెచ్చిచ్చాను, మీరే కదా? చిచి లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు.
అబ్బా ఇంకా సూపర్, మన గర్ల్ ఫ్రెండ్ దొరికిసింది అంతే. వాట్ ఐ లవ్ యూ. ఇడియట్. నువ్వు యాక్సిడెంట్ చేసావు, నేను నీకు లవ్ ప్రపోజ్ చేశాను, రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. స్టూపిడ్. ఇంకొంచెం గట్టిగా గుద్దుంటే బాగుండేది. స్వాతి పదండి. స్వాతి ఫిక్స్ అయిపో, ప్రవహించే నదిని రాబోయే తుఫాన్ని మన ప్రేమని ఎవడు ఆపలేడు అంతే. అరే ఐఫోన్ మోడల్ లా ఊరించావే, నవ్వు రింగ్ టోన్ గుండెల్లో మోగించావే. సెల్ ఫోన్ టవర్ అల్లే కనిపించావే, లవ్ సిగ్నల్ దిల్లోకి దించేసావే. ఓకే ఓకే, నేను రిపోర్ట్స్ చూసి చెప్తాగా. ఓకే, సార్, ఎలా హిట్ జరిగింది? అండ్ రన్ కేసు సార్. ఎవరు గుద్దేసి వెళ్ళిపోయారంట. బాగా బ్లీడింగ్ అవుతుంది. ఏమో మేము అంతా ఉన్నాగా, జాగ్రత్తగా చూసుకుంటా. ఏడవకండి స్వాతి, టేక్ కేర్ ఆఫ్. ఏడవకండి. హర్ష, వాట్స్ ద కండిషన్? సార్, దెబ్బ బలంగా తగిలింది, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అయింది. అలాగా? హీస్ నో మోర్ సార్. డాక్టర్లుగా పుట్టడం అదృష్టం శాపం తెలియట్లేదమ్మా. ఇదే చేతుల మీదుగా ఓ బిడ్డకు జన్మనిస్తాం, ఇదే చేతుల మీదుగా ఓ ప్రాణం పోతున్నా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాం. అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అవయవదానం. మీరు మీ అబ్బాయి అవయవాల్ని దానం చేశారంటే పోయిన ఒక ప్రాణం స్థానంలో 10 మందికి ప్రాణదానం చేయగలం. దాని ద్వారా వచ్చే పుణ్యంతో మీ అమ్మాయి పెళ్లి కూడా మీ అబ్బాయి అనుకున్నట్టే ఘనంగా జరిపించగలరు. పోయిన నా బిడ్డ ప్రాణాలు ఎట్టాకు తిరిగి రావు. కనీసం మీరు చెప్పినట్టు చేస్తే ఈ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందంటే అట్టాగే చెయ్యండి అయ్యా. మంచిదమ్మా. స్వాతి, నో అబ్జెక్షన్ లెటర్ మీద సైన్ తీసుకో. ఓకే సార్. వాయ్యో వామ్మో నా కొంప కొల్లేరాగిందిరా దేవుడో. వాయ్యో వామ్మో వాయ్యో. రాస మీద పాడుతుంది అనుకున్నాను, ఏడుతుందా? అమ్మగారా, ఏం జరిగింది? నా బతుకు బస్ స్టాండ్ అయిందిరా ఈ బాబాయ్, కోట్లు పెట్టి కొన్న గుండె అప్పుడు అటకెక్కేసిందా? అయ్యారు అప్పుడే పోయారా? ఆయన పోయారని ఎవర్రా చెప్పింది? పోలేదా? ఫోటో ముందు ఏడుస్తుంటే పోయినట్టు కాదా? ఫోటోలో మనిషి పోలేదురా పిఏ, ఫోటోలో ఉన్న రూపం పోయిందిరా దేవుడా. ఈ సెన్సెక్స్ న్యూస్ లాగా ఏం అర్థం కావట్లేదు. ఏమైందండి? ఇది శృంగారం, ఆహా. ఇది రౌద్రం, ఇది కరుణ. ఏమ్రా, ఇది కోపం. ఇది మగ, ఇది ఆడ, కలిస్తే తేడా. నీ బుగ్గలను నన్నగుండాయిరా. బుగ్గలా? యాది బాగుండాది. నీ ఓటు ఆడానికి రా. ఏంటి ఏమైంది? నేను ఒకడిని మర్డర్ చేసి జైలుకి వెళ్తే మీరు నన్ను చూడ్డానికి వస్తారుగా. మర్డరా? ఎవరిని? ఇంకెవరిని? ఆ పిజ్జా గాడిని టార్చర్ పెడుతున్నాడు. అసలు వాడు ఎదురు పడితే. ఏయ్ నోరు మూసుకో, పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో.
నేనే నీ కుక్కలు గరిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అలాంటి డాక్టర్లే గరిస్తే కుక్కల దగ్గరికి వెళ్ళు. ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడేమోనని. రాస్కెలా? ఎన్న రాస్కెలా? ఎవడైతేనే వదిలే. ఎవడు వాడు? వదిలే బావా. ఎవడే వాడు? పప్పపా వాడు నసకన్నా నీ నస ఎక్కువ. నువ్వు ఉండవే, ముళ్ళుని ముళ్ళతోనే తీయాలి, ఒక ముష్టాన్ని ఇంకో ముష్టడితోనే వదిలించుకోవాలి. అదే ఒక ముష్టాని ఇంకో మగాడే దెబ్బతీయగలడు అంటుంది. ఇది బాగుంది. నీకు బ్యాడ్ న్యూస్ వాసు. ఏంటది? దీన్ని ఒక లవ్ చేస్తున్నాడు, రోజు వెంటబడి వేధిస్తున్నాడు. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఇది కూడా ఇల్యూషనేనా? హాయ్ స్వాతి. మళ్ళీ వచ్చేసాడు. ఇల్యూషనే. ఇప్పుడు చూడు ఎలా డామినేట్ చేస్తాను. రా ముందే చెప్పొచ్చినట్టు పిలుస్తుంది ఏంటి? రా రా కూర్చో రా. అంటే ఈ ఫ్లవర్స్. థ్యాంక్ యూ. కూర్చో పర్లేదు. ఏంటి సంగతులు? నిన్ను కళ్ళాకని హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ లేకపోయేసరికి ఇలా ఇంటికి వచ్చాను. ఐ యు ఫైన్? యా ఐమ్ ఫైన్. ఫిజికల్ గా కానీ ఎమోషనల్ గా కానీ నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. ఇంకేంటి? ఐ లవ్ యూ స్వాతి. తెలిసిందే కదా, ఇంకేదన్నా చెప్పు. నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఏ డ్రెస్ వేసినా ఏంజల్ లా ఉంటాను. ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఇంకా ముద్దొచ్చేస్తున్నావు తెలుసా? నువ్వు ముద్దు అనేసరికి నేను వద్దు అని భయపడతాను అనుకున్నావా? నో వే. అంటే ముద్దు పెట్టుకున్నా ఓకేనా? చెప్పే కదా, నువ్వు ఏం చేసినా నాకు భయం లేదు. స్వాతి, అసలు అమ్మాయిల్ని చూస్తే మీకు ఎక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది? బుగ్గ మీదనా? పెట్టుకో. రా రా పెట్రా. పెట్టు పెట్టు. ఇంకా స్వాతి ఎవరొచ్చారో చూడు. స్వాతి, స్వాతి, ఎవరి లవ్ బర్డ్స్? వామ్మో, ఏంట్రా ఇది? చిన్నప్పుడు స్కూల్లో అబ్బాయిల పక్కన కూర్చోడానికి భయపడే నా స్వాతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావా? దరిద్రుడా, జరగవే జరుగు. దా 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 రేయ్, పైవాడి దయ. పైవాడిదయ్యా, ఇదంతా నీ మాయరా, నీ మాయ. ఏంటి బావా వెరైటీగా? నువ్వు కూడా కల్లోకొచ్చావు. నువ్వు వీడిని డామినేట్ చేయాలా? ఇది కల కాదే పిచ్చిపోదు, జీర్ణించుకోలేనంత పచ్చి నిజం. అంటే ఇది ఇమాజినేషన్ కాదా? లైవ్ లో రొమాన్స్ చేస్తూ ఇమాజినేషన్ అంటే ఇది ఎక్కడ పిచ్చి ముద్దురా బాబోయ్, చంపుతానండి నీ డబ్బా మోహన్ దారా. అంటే నేను అమ్మా అమ్మా, ఏం మధ్య పెట్టాడు మళ్ళీ ఆడలో పడ్డావు? చూసుకో చూసుకో, స్వాతిని చూసుకో. ఏమైంది? ఏమైంది నీకు? స్వాతి, అమ్మా, అమ్మా, స్వాతి బాబో, ఏం చేసినా నిన్ను? నా గొప్ప ముచ్చావు కదరా కిరణు. నిన్నొదలా రా. చెప్పినట్టే అందరి ఫోటోలు అప్లోడ్ చేశాను. అయినా ఇది తప్పు కదన్నా. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ప్యార్ మే సబ్ కుచ్ చల్తా హై, దౌడతా హై, భాగ్తా హై. నువ్వు మూసుకొని చేయరా. ఎంత రేట్స్ పెట్టమంటారు? నా స్వాతిని నువ్వు వెలకట్లేవురా. అయితే ఒక కోడి పెట్టేనా? తక్కువే, అయినా పెట్టేయి. మరి ఈ ఫ్రెండ్ క్యారెక్టర్లకి? ఆ గీతకో 10,000, ఈ వేణికో 5,000. ఆ జిడ్డు మోహన్ కాబట్టి ఆ రాజీ ఫ్రీ హై. ఫ్రీయా బావా? నువ్వు దానకర్ణుడు బావా. అని నేను అంతేరా, చాలా మంచోడిని. థ్యాంక్ యూ. ప్లాన్ సక్సెస్ రా. ఒరేయ్, ఇంకా ఆలస్యం ఎందుకురా? ఫోన్ కొట్టు, పోరిన్ పట్టు ప్రోగ్రామ్ స్టార్ట్. ఫినిష్. ఏంటే ఎవరితోని చాటింగ్? చాటింగ్ కాదే, నా ఫోన్ బోర్ కొట్టేసింది. clicker.comలో పెట్టి అమ్మేసి కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. అదే అప్లోడ్ చేశాను. ఇది ఫోన్ మారుస్తుందంటే బాయ్ ఫ్రెండ్ కూడా మారి ఉంటాడు. నీకెందుకే, నోరు మూసుకో. నాకు తెలిసే. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ కోసమే అనుకుంటాను.
హలో గీతనా? యా ఎవరు? Clicker.com లో మీ యాడ్. ఓ చూసేసారా? రేటు మాత్రం ఫిక్స్ అండి. ఇదేంటి బావా రేట్ ఫిక్స్ అంటది? అవునా? స్పీకర్ అని స్పీకర్ అని ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు కొంచెం బడ్జెట్ ప్రాబ్లము, ఏం తగ్గించేది ఉండదా? లేదండి, ఫుల్ టచ్ కదా, రూపాయి కూడా తగ్గదు. వామ్మో ఇదేంట్రా, దీనికి మనం షాక్ ఇద్దాం అనుకుంటే ఇది మనకు షాక్ ఇస్తుంది. ఆయన దీని లగ్జరీ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా, ఇది దొంగ. మాట్లాడు. ఒక్క నిమిషం. అంటే ఒక 1000 రూపీస్ అని తగ్గించండి ప్లీజ్. లేదండి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న రేటే, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మార్కెట్ లో ఉన్న రేటా? అంటే ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఉందా? మరి తగ్గించిందిరా. ఫినిషింగ్ టచ్ ఇచ్చేయి. ఫినిషింగ్ టచ్చా? ఏమి ఇయ్యాలరా? అదే నేను ఆడుకుంటా. ఓకే, మీరు అడిగిన రేట్ ఇచ్చేద్దాం. కానీ నైట్ అంటున్నారు, మీరు మాట్లాడేది ఫోన్ గురించే కదా? ఫోన్ ఏంటి, నేను మాట్లాడేది నీ గురించి. నా గురించా? Clicker.com లో నీ ఫోటో పెట్టి కింద రేట్ కూడా పెట్టావుగా. చెప్పు తెగ్గుద్ది. ఎవర్రా నువ్వు నాకు కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? చెప్పేస్తా. ఫోన్ పెట్టి. అక్క సారీ అక్క, నీ మూడు బాగుంటుంది, మళ్ళీ చేస్తాను. హలో, పెట్టేశాడు వెదవా. ఏంటి ఏమైంది? ఎవడో ఏదోవా నాకు ఫోన్ చేసి నా రేట్ ఫిక్స్ చేస్తున్నాడే. తిట్టేసరికి రివర్స్లో నా ఫోటో నేనే పెట్టి నా రేట్ కూడా నేనే పెట్టాను అంటున్నాడు. వాట్? కొంపదీస్ ఫోన్ పిక్స్ బదులు నీ పిక్స్ పెట్టవేమో చూసుకోవే. లేదే, ఫోన్ పిక్సే పెట్టాను. ముందా సైట్ ఓపెన్ చేయి. దారుణమే ఇది. అవునే దారుణమే. నీకేమో 1 కోటి, దీనికి కూడా 10,000 పెట్టారు, నాకు మాత్రం ఫ్రీ అని పెట్టారు. చచ్చినోళ్ళు. ఏ ముందా ఐడి చెక్ చేయి, ఎవరు పెట్టారో. ఇది కిరణ్ దే. కిరణ్ అయ్యగారు అయ్యారండి. సార్ 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 అర్జెంట్ అర్జెంట్ సార్ రండి. చిలిపి స్నానం చేసేదాకా ఆగలేకపోతుండవా? సప్పులున్నాయి. మీరు ముందు బయట రండి సార్. వచ్చే నన్ను చూడాలనే అబ్బా ఆశ దోశ అప్పడం కూడా నేను రానుగా. అవును మరి, మీరు ఒక శృతి హాసనని ముందు వీడియో చూడండి సార్. యా వీడియో? జాన్ అబ్రహం ఉత్త బిత్తలు వచ్చాడా? జాన్ అబ్రహం నగ్న చిత్రం కాదు సార్, మీ నగ్న సత్యం. ఎవడో మీకు వీడియో పంపించాడు. నా నగ్న సత్యమా? యాదబ్బది ఏముండది? చంపేచ్చా? నేను ఆల్రెడీ చచ్చా. నాకు తెలుసు డాలే, నువ్వు నన్ను కరుణిస్తావని. సార్ నమస్తే, గుండెలా ఉంది? రే ఎవరా నువ్వు? ఆ వీడియో నీకు యాడ్ చెక్కినది? ఐఎమ్ డాక్టర్ హర్ష, సూర్య ఫౌండేషన్. ఆ వీడియో షూట్ చేసిన కెమెరామ్యాన్ నేనే. ఆల్ కాపీ రైట్స్ అండర్ మై కంట్రోల్. చూడు, టామ్ అండ్ జెర్రీ ఆట ఆడడానికి నేనేమి నీ మామన కాదు, మినిస్టర్ని. పొద్దుగుంకే లోపల ఆ వీడియో నా చేతుల్లో పడల్లా, లేకుంటే నరుకుతా, చంపుతా, తొడకొడతా, ఇవన్నీ రొటీన్ డైలాగ్స్. అసలు ఏం కావాలరా నీకు? ఓ 10 నాకు ఇచ్చారనుకో. 10 కోట్ల? మొన్ననే రేమాన్స్ నుంచి 5, సిఆర్ఎంస్ నుంచి 5 పట్టించినాను రా. పైవే పంపించమంటావా? కింద సల్లా అడుగుడుకనా? చూడండి మినిస్టర్ గారు, ఆ వీడియో విలువ నాకన్నా మీకే బాగా తెలుసు. మీకు వద్దంటే చెప్పండి, కాపీ రైట్స్ని యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చేస్తాను. లైక్స్తో సంపాదించుకుంటాను. మీకు పాపులారిటీ, నాకు డబ్బు ఒకేసారి వచ్చేస్తాయి. అయితే నువ్వు దాన్ని యా ట్యూబుల్లోనో టైరులోనో పెట్టాకు. ఇంటికొచ్చి అది ఇచ్చేసి లెక్క తీసుకోపో. అబ్బచ్చా, ఇంటికొచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఇంటల్ అనుకున్నారా? ఈరోజు రాత్రి 9 గంటలకి మీ వాళ్ళని డబ్బుతో రెయిన్ పబ్కి పంపించండి. లేట్ చేయొద్దు. కాయ, అదే గుండికాయ, జాగ్రత్త సార్. కింద గిల్లి పైన ఆయింట్మెంట్ పూసినట్టు ఉండాలి. జాగ్రత్త అంట, జాగ్రత్త. థ్యాంక్ యూ డార్లింగ్. అరే థాయ్, ప్రేమించిన అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి నెట్లో పెట్టేటోళ్ళు ఇప్పుడు మన మీద గుడకబడినారా? మనం ఏ శాతగారి వాళ్ళు అనుకుంటారా? అయితే ముంబై మాఫియా డానికి ఫోన్ చేయమంటారా? వాళ్ళే మిగుతారా నా పొలంలో గడ్డి? అసమంటోడిని పట్టాలంటే మంచి
చిరుతపుల్లు అంటాడు కావాలా. చిరుత అంటే రామ్ చరణ్, పులి అంటే పవన్ కళ్యాణ్. ఎవరిని పిలవమంటారు? వాళ్ళిద్దరికంటే పిండి లేపే మొగోడు ఒకడు ఉంటాడ్రా. ఎవరా పిండిగాడు సార్? ఘంట, టైగర్ ఘంట అని కళ్ళల్లో కరెంట్ ఉంటాడి. ఓకేనా? తొందరగా రండి. రేయ్, నెమ్మదిగా తిట్టండి, జాగ్రత్తగా తిట్టండి. ఒక్కసారిగా తిట్టండి. ఏందన్నా ఏమైంది? హాస్పిటల్లో పేషెంట్ దించినట్టు దించడం ఏంట్రా? నీకు రేచేటి కదన్నా, అందుకే మేనేజ్ చేస్తున్నామన్నా. మేనేజ్ చేయడం అంటే ఎత్తుకెళ్ళడం కాదురా, సిచ్యువేషన్ బట్టి నన్ను నా యాక్షన్ ని కంట్రోల్ చేయడం రా బెడీ ఫుల్స్. హలో, గంట ఎవరు? ద డాన్ గంట. నేను మినిస్టర్ పంపించాడు. నేను అడిగిన డబ్బు తీసుకొచ్చావా? నువ్వు అడిగిన దానికంటే 5 రూపాయలు ఎక్కువే తెచ్చా. నిన్నెలా గుర్తుపట్టాలో చెప్పు. నువ్వే నన్ను గుర్తుపట్టవసరం లేదు. నీ ఫోటో ఒకటి వాట్సాప్లో పంపించు, నేనే వచ్చి కలుస్తాను. అరే, లైఫ్ లో ఫస్ట్ టైం పార్టీ అంటే ఏ పకోడీ పులిహోర ఇస్తాం అనుకున్నా కానీ ఇలా పప్పులో పార్టీ ఇస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. థ్యాంక్స్ రా వాసుగా. రేయ్, అబ్బో అమ్మాయి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలా. ఆ కిరణ్ గారిని కట్ చేయడానికి నాకు కోఆపరేట్ చేసినందుకు. రేయ్, తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత లైఫ్ ఎంజాయ్ చేయండి రా. ఒక్కొక్కటి 200 రూపాయలు తీసుకొచ్చాను. ఎంత? 200 రా. 200? ఏమైందిరా? పప్పులో వచ్చి 200 ఏంట్రా? బెంచ్ కార్ లో పీడి దాకా మొహం తూ నీ బ్రతుకుతాడా? సరిపోవా? చూడండి రా ఫిగరు. ఐఎమ్ కమింగ్ డార్లింగ్. అరే బావా, చెప్పరా. అరే ఆ వాసుగాడు బ్యాచ్ అంతా రెయిన్ పబ్ లో ఉన్నారా? వస్తున్నాను. చచ్చాడ్రా ఇవాళ ఆడిన చేతిలో. అయిపోయే సన్న జాజి నేనేలే, చున్ని తీస్తే జున్ని పరకే మెంటలెక్కి పోవాలే. వక్క వక్క షక్కి రాకే మైకం వచ్చే సోకే నాచేలే జిన్ను కన్నా జిల్లంటుంటే దిల్లు మాంగే మోరేలే, జున్ను కన్నా సాఫ్ట్ గా ఉన్నా పిల్ల చాకో బారేలే. మళ్ళీ పుట్టి మ్యార్లిన్ మాన్రో కళ్ళ ముందే ఇలా మెరిసేలే. చుక్కలే స్వాతి దగ్గర నన్ను ఎందుకు రా ఇరికించావు? స్వాతి జోలికి రావద్దని నీకు ముందే చెప్పా, అందుకే నా శాంపుల్ రా. రే, నేను సీరియస్ గా ప్రేమించాను రా. బ్రదర్ ప్లీజ్, చెప్పేస్తున్నాడు. ఎవరమ్మా? అదంతా తర్వాత చెప్తాను. బాస్ ఎలా ఇప్పుడు? ఎక్కడ దొరికారు? ఓకే ఓకే కూర్చోండి. ఈ సెటప్ అంతా స్వాతి గురించే. సూపర్ హ్యాక్టింగ్ రా. బాబా
సిస్టాన్ని పూర్తిగా చెక్ చేసావా? చేశాను, బట్ అందులో లేదు. నా డౌట్ హర్షతో పాటు ఇంకో ఇద్దరున్నారు. ఖచ్చితంగా ఫోన్ వాళ్ళిద్దరి దగ్గరే ఉండుంటుంది. ఏంటి, ఇద్దరా? ఇంకో ఇద్దరా? ఎవరాళ్ళు? తెలీదు సార్. ఇంతకు ముందెప్పుడు హర్షతో చూడలేదు. అందుకే వాళ్ళిద్దరిని ఆ స్పాట్లో ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నువ్వు ప్రొఫెసర్వా? ప్లాన్ చేసుకొని పాఠాలు చెప్పడానికి? బ్లడీ యువర్ ప్రొఫెషనల్ కిల్లర్ మ్యాన్. చూడగానే స్పాట్ లో ఇద్దరిని చంపేయాల్సింది. చంపేసేవండి సార్. ఆ మినిస్టర్ మనుషులు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం డిస్టర్బ్ చేసేసారు. మినిస్టర్ గాడు ఒకడయా, పబ్లిక్ ఫంక్షన్లకి జనాల్ని పోగేసినట్టు ఎతవులందరినీ పోగేసాడు. కార్ మీద సింబల్ ని బట్టి ఇతను ఒక డాక్టర్ అని తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో మాకు కూడా తెలియదండి. నేను వచ్చి చూసరికి ఇలా ఉంది. సార్, ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ వర్మ. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. ఏంటయ్యా ఇది? మంచి బొకేతో వెల్కమ్ చెప్తారనుకుంటే ఇలా బాడీతో వెల్కమ్ చెప్పారు. చనిపోయిన వ్యక్తి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? చెక్ చేస్తే తన వాలెట్లో ఐడి దొరికింది సార్. ఇతను సూర్య ఫౌండేషన్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు. డాక్టరా? 5.7 mm. హైలీ ప్రొఫెషనల్. ఇక్కడ ఫైరింగ్ జరగలేదు, ఎందుకంటే ఇక్కడ గ్లాస్ పీసెస్ ఏమీ లేవు. తన ఫోన్ నుంచి లాస్ట్ కాల్ ఎవరు చేశారో డేటా చెక్ చేశారా? తన దగ్గర ఫోన్ దొరకలేదు సార్. ఫోన్ దొరకలేదా? ఎక్కడో పడిపోయి ఉండొచ్చు. Nothing happens by accident. Everything is planned in a crime. One person injured at his right shoulder. కార్ వచ్చిన డైరెక్షన్లో ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేయండి. ఫ్రమ్ హియర్ టు దేర్. ఓకే సార్. ఆల్ కెమెరాస్ ఇమ్మీడియట్లీ. వాట్ నెక్స్ట్ సార్? వాట్ నెక్స్ట్? ఎక్కడున్నాను? చచ్చి నరకంలో ఉన్నావు. నరకంలోనా? నువ్వు నావేటి? నేను డ్రాప్ చేయడానికి వచ్చాను. ఇంత లేత వయసులో చచ్చిపోయారా? అంటే నేను బతికే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? స్వాతి, అసలు ఏం జరిగింది బావా? ఇన్నిరికించేద్దాం. రాత్రి సారు రెయిన్ పబ్ లో తన గర్ల్ ఫ్రెండ్స్ తో డాన్స్ ఆడుతుంటే ఎందుకురా నా స్వాతి లేపుతో ఆడుకుంటున్నావు అని అడిగాను. స్వాతి, ఆగు, నువ్వు చెప్పు బావా. ఇదిగో ఇలాగే తన బౌన్సర్ ఫ్రెండ్స్ తో మీద పడి నన్ను కొట్టాడు. స్వాతి కొట్టేస్తున్నాడు. స్వాతి అక్కడి నుంచి పారిపోతుంటే వెనక నుంచి గంతో కాల్చాడు. వెనక నుంచి కాలిస్తే ముందెలా తగులుతుంది? నాకు తెలుసురా. నువ్వేంటే అరిగిపోయిన సీడీ లాగా మళ్ళీ మళ్ళీ నాకు తెలుసు అని చంపుతున్నావు. ఒకసారి టీవీ పెట్టావు. ఏమైంది? పాప పరిగెట్టుకుంటూ వచ్చిందంటే ఏదో పగిలిపోయిన న్యూస్ ఏంటో పెట్టు. నువ్వు హర్ష చనిపోయాడు. హర్షానా? రెయిన్ పబ్ లో షూటౌట్ జరిగింది. తాగిన మైకంలో కొన్ని గ్రూపులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుని వివరాలు బట్టి అతని పేరు హర్ష, సూర్య ఫౌండేషన్ లో డాక్టర్ అని తెలిసింది. జరిగింది గ్యాంగ్ వారా లేక వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఈ కేసును డీల్ చేస్తున్న సిఐ నీలకంఠ తెలిపారు. కాల్పులకు సంబంధించి రెయిన్ పబ్ హర్ష చనిపోవడం ఏంటి? అతన్ని చంపేంత శత్రువులు ఎవరున్నారు? తను మీకెలా తెలుసు? తను మా కొలీగ్. తన్ని సేఫ్ చేయబోయే ఇదంతా జరిగింది. వీళ్ళు వాసుగాడి ముఠ, వాళ్ళు కిరణ్ గాడి ముఠ. మీ ముఠాలు ఏంటి సార్? మేము వాడి ఫ్రెండ్స్ అంతే సార్. మేము నీతికి నిజాయితీలకి నిలువుటద్దాలంటోళ్ళం సార్. అద్దాలు అరిటాకులు అని సొల్లు కబుర్లు చెప్పొద్దురా. అద్దాలైతే పగిలిపోతాయి, ఆకులైతే చిరిగిపోతాయి. వాళ్ళు చెప్పింది నిజమే సార్. ఆ కిరణ్ గారి బ్యాచ్ కానీ సీన్ లేదు. అంత నమ్మకం ఏంట్రా? ఆ హత్య ఖచ్చితంగా మా వాసుగాడు చేస్తుంటాడు సార్. ఎప్పటికన్నా గొప్పోడు కావాలనేది మా అన్న డ్రీమ్ సార్. సిటీలో ఉన్న అన్ని పేపర్లోను టీవీల్లోనూ మా వాడి ఫోటో చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇట్రా, ఒకసారి మీ అన్నకి ఫోన్ చేయి. అంటే బ్యాలెన్స్ అయిపోయింది సార్. ఉంది సార్. ఎంతకాలం మీరు ఎలా హైడ్ అవుతారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో ఎవడరా బాబు? వీడా? చెప్పరా. స్పీకర్ ఆన్. అరే వాసు, కంగ్రాట్స్ రా. దేనికిరా? ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా మన బ్యాచ్ నువ్వే హీరోరా. ఎలా రా ఇదంతా? ఏం లేదురా, చిన్న క్లాష్. అసలు చంపాల్సిన అవసరం లేదురా.
అయినా సరదాకి పాయింట్ బ్లాంక్ లో వేసేసా పోలీసులు అంటే భయం లేదా నీకు? పోలీసులు నన్నేం పీక్తారా? ఈ వాల్తేర్ వాస్ గడి పేరు చెప్తే వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోవాలంతే. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఏంట్రా స్టోన్ మారింది? మారింది స్టోన్ కాదురా, నీ ఫేట్. ఎవరు మాట్లాడేది? సిఐ నీలకంఠం. సిఐ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరేం తెలియక మాట్లాడండి సార్, ఈ క్రైమ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మర్యాదగా నువ్వు వాడు వచ్చి లొంగిపోయారనుకో, మీరు మాత్రమే ఎన్కౌంటర్ అవుతారు. లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా. చంపాడు సార్ దరిద్రుల్ని, భూమి మీద భారం. నన్ను మాత్రం వదిలేడు సార్. ఎవర్రా అసలు? సిఐ నీలకంఠం. సార్ నేను చెప్పేది వినండి సార్, వీళ్ళకి ఈ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు సార్. కావాలంటే వీళ్ళిద్దరిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. సరే, అయితే నేను ఒక ప్లేస్ SMS చేస్తాను, అక్కడికొచ్చి నన్ను కలవండి. వామ్మో, ఈడవడ్రా పోతురాజులా ప్రిపేర్ అయి వస్తున్నాడు. మనని ఇక్కడే బలి చేస్తాడా ఏంటి? క్రిమినల్ చేతులెత్తే అంటరా? నేనెక్కడెత్తాను రా, భయంతో వాటంతట అవే లేచాయి. హలో సార్, బాగున్నారా? ఏరా, మర్డర్ చేసి పారిపోతే పట్టుకోలేమనుకున్నారా? మేం మర్డర్ చేయడం ఏంటి సార్? నేనైతే ఇప్పటికీ సినిమాల్లో మర్డర్ సీన్ వస్తే భయంతో కళ్ళు మూసుకుంటాను సార్. నా చెవిలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా? లేదు సార్, ఎక్కడో పడేసుకొని వచ్చినట్టున్నారు. నన్ను చెప్పనివ్వండి సార్, ఈ మర్డర్కి వీళ్ళకి ఏ సంబంధం లేదు సార్. అవును సార్. హూ ఆర్ యు? నీకు వీళ్ళకి సంబంధం ఏంటి? నా మర్దలు సార్. నా లవర్ సార్. నా మర్దలు రా, లవర్ అంటే చంపేస్తా. స్టాప్ ఇట్ సార్. నేను సూర్య ఫౌండేషన్లో డాక్టర్ని సార్. పర్ఫెక్ట్. చచ్చింది మీ హాస్పిటల్లో డాక్టర్, వీళ్ళేమో మీ రిలేషన్. సంబంధం లేదంటావేంటి మేడం? ఇంత క్లియర్ గా ఉంటే హర్ష ఫోన్ ఎక్కడ? మొన్నేమో విద్యాబాలన్ ఫోన్ అన్నారు, ఇవాళ హర్ష ఫోన్ అంటున్నారు. మీరు క్లారిటీకి రండి సార్. సార్ అమ్మతోడు సార్, నాకు ఆ ఫోన్ గురించి ఏం తెలియదు సార్. మీరు ఇలా వినర్రా? ప్రతి శుభకార్యానికి పూజ చేస్తారు. పోలీసులకి ఎన్కౌంటర్ శుభకార్యమేగా. గుడికెళ్ళి పూజ చేసుకుని వచ్చారు. చెప్పారు కదా, ఇది పర్ఫెక్ట్ తీసుకొచ్చానే. ఫోన్ ఎక్కడ? అమ్మతోడు సార్, నాకేం ఫోన్ తెలుసా? ఏంటి సార్ పేలలేదు? గన్ను పాడైందా? మ్యాగజైన్ మర్చిపోయాన్రా. అది చెప్పా, నాకేం తెలియదు. ఇప్పుడు పేలుద్ది. ప్లీజ్ సార్, దే రియల్లీ డోంట్ నో ఎనీథింగ్ సార్. అయితే నీకు తెలుసా? చెప్పు, Please, sir. లేకపోతే చస్తావు. దానికేం సంబంధం లేదు సార్. చేస్తే మీం చావాలి, మమ్మల్ని చంపేయండి. అయితే ఓకే, నువ్వు చావరా. చావరా. డీల్ వాళ్ళని నాకు వదిలేయి. ఎవడ్రా నువ్వు? నా ఇంట్రడక్షన్ చూసి నేనెవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగిందే. అదే నేనంటే డాన్ గంట. గంట? మూత్రశాల కౌంటర్లో కూర్చునే వాళ్ళ ఉన్నావు నువ్వు. గంట ఇన్స్పెక్టర్, పవర్ ఉంది కదా అని పంచ్ డైలాగ్ లేస్తే పంచంద్రాల్లో బుల్లెట్ దిగిపోతే. సార్ నాకెవరు కనిపెట్టలేదు, నేను బయలుదేరొచ్చా? చంపేస్తా. మ్యాటర్ నాకు సంబంధించింది, నువ్వు వదిలేయ్. వదలను. వదలనరా. ఎవరు మీరంతా? ఏం జరుగుతుంది? షూటింగ్ జరుగుతుంది భయ్యా. సీరియలా? సినిమా షూటింగ్ జరుగుతుంది భయ్యా. సినిమా షూటింగ్ అవును భయ్యా. అరే మల్లిగా ఎల్లిగా వీరుగా రే. అరే అబ్బట్టి అక్కిరేచి రండా. షూటింగ్ లక్కీగాడు ఎవడో చెంబుతో వచ్చి సేవ్ చేశాడు రా, లేకపోతే వాళ్ళిద్దరు మనం చంపి మన డెడ్ బాడీస్ సగం సగం పనిచేసుకునే వాళ్ళు. సరిగా
తాగేవంట్రా? ఒరేయ్ ఇంత వైలెన్స్ లో కూడా నీ రొమాన్స్ ఏంట్రా? దరిద్రుడా చెప్పు చెప్పా ఇవ్వు ఇవ్వు చున్ని తీసి తప్పుకి చెప్పుతో కొట్టుకుంటాడేమో. ఇవ్వు కొట్టుకోరా కొట్టుకో. అబ్బా ఈడోడు దరిద్రుడు మధ్యలో ఈడో కీచకుడు ఆడో ఎముడు. గన్న పట్టపాటిలు గన్ను పట్టుకున్నావు అంటే నువ్వు సినిమా బ్యాచే. దా లిఫ్ట్ ఇస్తా. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుందిరా. ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం తెలీదా? అంటే మనం వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కదా. ఇలా అవుతుందని నాకే తెలుసురా. ఇన్ఫర్మేషన్ ఇస్తే చేతిలో చాక్లెట్ పెడతాడు అనుకున్నావా? రే ఆపండ్రా. రే టెన్షన్ ఎందుకు పడతావురా? ఈ అదృష్ట దేవుడు ఉండగా టెన్షన్ ఎందుకు? దొరికితే మనల్ని చంపేస్తాడు. అదిగో నా అదృష్టం ఆటో రూపంలో వస్తుంది. లిఫ్ట్ ఎలా అడగాలో చూసి నేర్చుకో. ఓ లిఫ్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ ఫాలో మీ. మీరు షూటింగ్ వాళ్ళు కదా, మీరు కూడా వచ్చారా? షూటింగ్ లేదా? అబ్బాయి కాల్ తీస్తావా? ఇది చూసి ఫేస్ లో ఉంది. మనం తెలియకుంటే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాం. ఈ విషయాన్ని మనం బాడంతా చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ షో చూడాలరా. పరిగెత్తు. ఈడేట్రా కుక్క పిసుకలు తింటాడా? కుక్కలో పెట్టబడుతున్నాడు. వీడికి వేసుకోరండి ఎలా ఉందిరా? నాది మిల్కా సింగ్ డిఎన్ఏ రా. చచ్చినా దొరకదు. బాగ్ మిల్కా బాగ్. ఎక్కు స్వాతి. స్వాతి మళ్ళీ ఏదో జరుగుతుంది ఇక్కడ. స్వాతి ఏంటి ఇది? త్వరగా రారా. అమ్మరా వస్తున్నారా? ఇక్కడొచ్చి పడ్డామేంట్రా? ఎవరిది ఇల్లు? ఏమోరా నాకేం తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరినున్నారా? ఈ ఫోటోలంటో ఇల్లేంటో ఎక్కడికి వచ్చి పడ్డావురా? అమ్మా దేవుడు అంత చెడ్డోడు కూడా కాదురా. మనకు చేస్తే పాటు రిలాక్స్ అవడానికి ఇల్లు కూడా ఇచ్చాడు. అవునా బాబు? ఇక్కడే సెటిల్ అయిపోదాం. ఇక్కడ సెటిల్ అవడం ఏంట్రా? పద పద నా రూమ్ దగ్గర డ్రాప్ చేద్దు గాని. ఏంటమ్మా రూమ్కి వెళ్తావా? నువ్వు ఇప్పుడు మాలాగే సెలబ్రిటీ అయిపోయావు. పోలీసులు ఎప్పుడో నీ రూమ్ రౌండప్ చేసి ఉంటారు. ఏంట్రా ఇలా ఇరుక్కుపోయావు? అంతా ఈ చెత్తనా బీప్ గాడి వాళ్ళే. ఆడు మీ ఫోటోలు పెట్టకపోయి ఉంటే నేను ఆ పబ్కి వెళ్ళేవాడిని కాదు, మనం ఇలా ఇరుక్కునే వాళ్ళం కాదు. అయినా నేను ఆ ఫోటో పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఇంకా చాలా జరుగుండేది. మీరు హనీమూన్కి వెళ్ళొచ్చి నా చేతిలో పిల్లని పెట్టేవాళ్ళు. ఏంట్రా ఫోటోస్ పెట్టింది నువ్వా? నో 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 సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఎన్కౌంటర్ చేసే తీరుతాను. నాకు అర్థం కావట్లేదు. మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది ఇంటికి. అమ్మ దేవుడు 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 దేవుడు.
నమస్కారం అండి. ఏ చిను, నేను అన్ని డోర్లు వేయమని చెప్పానా? ఆ బ్యాక్ డోర్ ఎందుకు వేయలేదు? కొత్తలుగా డాడీ మర్చిపోయాను. అయినా పోలీస్ వాళ్ళ ఇంటికి దొంగలలో వస్తారు డాడీ. ఇది పోతురా జిల్లా. సేఫ్ అంటూ ఇక్కడ తీసుకొచ్చి పడేచ్చబెట్రా. నేను నమ్ముకున్నందుకు సెప్టెంబర్ పట్టి ఎలకైపోయింది నా బతుకు. నేనేమన్నా కలగన్నా మనం జరిగిందో నీ పేరు రాసి పెట్టారా? మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 ఏ మీరా మీరా మీజంతి మీ సెల్లలే దుకాడే మిర్చి 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 రాక్షసుడు ప్రపంచంలోని అనుభవాలనే నీ గడుపులోనే ఉన్నట్టున్నాయి. ఏమైంది బంగారం? దయ్యం? రే రే, చూడు, ఎవరు లేరు కదా. ఇక్కడే డాడీ నేను చూసాను. ఇక్కడే నేను చూసాను. దయ్యాలుండవు, భయాలే ఉంటాయి. నేను చెప్పింది వినట్లేదు. చిను. వర్మ సార్, మీరు చెప్పినట్టే ఆ డాక్టర్ హర్ష ఫోన్ ట్రేస్ అయింది సార్. కానీ ఆ ఫోన్ని 9888555555 నెంబర్తో వాడుతున్నారు సార్. ఏదో ఒకసారి నంబర్ మళ్ళీ చెప్పు. 9888555555. సార్, ఈ నెంబర్ ఎవడో తీన్మార్ శేషు అన్నాడు వాడుతున్నాడు సార్. ప్రస్తుతం ఈ నెంబర్ అమీర్పేట్ బిగ్ బజార్లో లొకేట్ అయింది సార్. మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా మేడం? మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా అంతరాత్మ నా మీద తూ అని ఉమ్మేస్తుంది మేడం. ఇంత పెద్ద మాల్లో ఆ తీన్మార్ శేషు గాని ఎలా రా పట్టుకునేది? రే, ఫోన్ చేస్తున్నాను కదరా. చేస్తున్నావా? చేయి. బిజీ వస్తుంది. బిజీ వస్తుందా? ఇంకోసారి ట్రై చేయి. పోలీసులు పట్టుకుంటే అయిపోతావురా. మేము స్నాప్డీల్ నుంచి కాల్ చేస్తున్నాం. అమ్మో, ఆ కిల్లర్ గడ్ రా. ఈ డ్రెస్సులు ఎలా గుర్తుపడతారా? గుర్తుపట్టడా? లక్కీ డ్రాలో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. ఏంటి గిఫ్టా? ఏంటి విద్య, నువ్వు వచ్చిన వేళ విశేషం లక్కు కుక్కలా ఎంటబడుతుంది. ఏంటా గిఫ్ట్? వాషింగ్ మెషిన్ సార్. వాషింగ్ మిషనా? ఒంటి మీద ఒక జత, దండం మీద ఒక జత ఉన్న నాకెందుకు వాషింగ్ మిషన్? వాషింగ్ మెషిన్ అమౌంట్ ని మీకు డబ్బు రూపంలో అందజేస్తాం. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు? రే, కంపెనీస్ ఆడుతూనే ఏంటి? చూద్దాం. వెళ్దామా? నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు ఎక్కడున్నారో చెప్తే. కళ్ళు కనిపించడా నీకు? సారీ డార్లింగ్, ఫోన్. సారీ డార్లింగ్, నీ ఫోన్ పగిలిపోయిందా? యు నాటీ. హలో, వాషింగ్ మిషన్ కాదు సార్, మేము బిగ్ హౌలే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. బిగ్ హౌలే కంపెనీయా? అవును సార్, మాదొక జాపనీస్ కంపెనీ. మా ఓనర్ పేరు హౌలే చియాన్. బై ద వే, కంగ్రాచులేషన్స్, మీరు ఆఫ్రికా అడవుల్లో అర్ధరాత్రి అనే ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యారు. ఆఫ్రికా అడవుల్లో ఒక అర్ధరాత్రి? అవును సార్, మీరు మీ వైఫ్ ఆఫ్రికన్ అడవుల్లో అర్ధరాత్రులు రొమాంటిక్ గా స్పెండ్ చేయొచ్చు. రొమాంటిక్ నైట్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరి నాకు పెళ్ళి అవ్వలేదుగా. మీరు చాలా లక్కీ సార్. మీలాంటి పెళ్ళవని వాళ్ళ కోసం ఫిగర్ ని కూడా మేము మెసేజ్ చేస్తాం సార్. జస్ట్ మినిట్. విద్య, ఏమిటి విద్య? జ్వరం వచ్చినోడికి జాండీస్ తగిలినట్లు ఆఫర్లన్నీ నాకే తగులుతున్నాయేంటి? జస్ట్ వెయిట్. ఓకే, అంతా బానే ఉంది, కానీ నాకెందుకు నమ్మకం కలగట్లేదే. ఎక్కడో కొడుతుంది. ఇప్పుడు మీకు నమ్మకం కలిగించాలి, అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బిగ్ బజార్ లో. సార్ సార్ సార్, మీరు మళ్ళీ లక్కీ సార్. ఎలా? అక్కడ 4th ఫ్లోర్ లో మన్యావర్ అనే స్టోర్ ఉంటుంది. అది మాదే సార్. అందులోకి వెళ్ళండి, మీకు నచ్చిన బ్యూటీని మీ కొలతల తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి, ట్రయల్స్ వేయండి. తను నచ్చితే మీతో ఆఫ్రికా తీసుకెళ్ళొచ్చు, పిచ్చెక్కించొచ్చు సార్. ఇంకా నేను అరిపిస్తాగా. నువ్వు పెట్టే ఫోన్ పెట్టే. మంచమే దుప్పటే మళ్ళీ పూలు తల్లాను రావే రావే. అబ్బా పాపా, హౌ ఆర్ యు? చిచ్చి నువ్వు బాలా.
చిచ్చి బాల దొరికాడా శేషుగాడు? చిచ్చి నువ్వు బాల పిల్లలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అర్థం కాకుండా ఉంది. ఓ పని చేయండి, ముగ్గురు నా దగ్గర రండి. అబ్బో శేషుగా నీకుందులో కమ్ ఫార్వర్డ్. ఓకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి కోడి కొంగ పువ్వు పుష్పం రాయి పువ్వ. మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? అబ్బా సౌత్ ఆఫ్రికాలో సహాయపడదు కానీ ఇంతకి నీ పేరేంటి పాప? హలో ఒరే ఎవడురా నువ్వు? జురాసిక్ పార్క్ లో జంతువులు అమ్మేవాళ్ళ ఉన్నావు. వీళ్ళ హెడ్ నువ్వేనా? నువ్వు ఎవడైతే నాకెట్టి. పాప నచ్చింది, ఆఫ్రికా తీసుకెళ్ళాలి, అరేంజ్మెంట్స్ చెయ్యి. వావ్ వాటే ఇరప కండల్. బా మంచి గాని పిండి తోడు కుడితి పోసి పెంచినట్టున్నారా నేను. ఎక్కడికి? అదే ఆఫ్రికా. ఆఫ్రికా ఇదేదో నాకు తేడాగా ఉందేంటి? ప్లాన్ ఏ వాడిని గుర్తుపట్టడం అయిపోయింది. ప్లాన్ బి వాడి దగ్గర సెల్ ఫోన్ తీసుకోవాలి. స్వాతి నువ్వు ఏదో చేసాడు కింద సెల్లార్లోకి తీసుకురా. అమ్మా పుండు పుండు అయిపోయిందమ్మా బాడీ అంతా. అబ్బా అమ్మా. ఒరే వద్దురా, ఇప్పుడే ఒళ్ళంతా ఊనమైంది, మళ్ళీ తీస్తే ఎందుకు? వద్దు. అబ్బా ఒరే కాస్త ఓపిక తెచ్చుకోరా, పని అయిపోతుందేమో. డింగ్ 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 డింగ్. వావ్ గర్ల్స్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మెరుపుటిగా వస్తున్నా. ఏ చిలక చలివేంద్రం కుండా వెనకన్నా దాక్కుంటే తెలుసుకొని అనుకున్నావా? ఏం బ్రదర్ సిస్టర్ అని కలపడుతున్నావు? బ్రదర్ కాదు బాంబర్తి, బావా అనాలి. సో ప్లీజ్ సేవ్ మీ సో ప్లీజ్. వీడు నన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను నిన్ను రేపా? అవును సార్, తను చెప్పింది నిజమే. మేము కూడా వీడి బాధ్యతలమే. సార్ చెప్పుకుంటే సిగ్గుచేటు. ట్రయల్ రూమ్ లో నేను డ్రెస్ మార్చుకుంటుంటే నాకు కూడా న్యూ ఫోటోస్ తీసాడు సార్ వీడు. మామూలు డ్రెస్సులో ఉంటేనే దడుచుకొని చచ్చేలా ఉన్నా మీ బట్టలని ఫోటోలు తీసి నేనేం చేసుకుంటానే. ఓహో మీరు వీడి బాతులేనా? వెహికల్ తీసుకురండి, ముందు స్టేషన్ తీసుకెళ్దాం. రాయ్ ఏ స్టేషన్ రా? ఏ స్టేషన్ అంటే అది సార్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ సార్. అంత తొండి సార్, వీడు పోలీస్ అని చెప్పి నన్ను కొట్టాడు సార్. పోలీసోడు కొడితే ఎఫెక్ట్ ఇలా ఉంటది. ఫోన్ ఇవ్వరా. నమోష్, ఆ ఫోన్ కోసం చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధం. రేయ్ ఫోన్ ఇటివ్వు. ఈ ఫోనా? ఇస్తే చస్తావు. ఫోన్ నాకు ఇవ్వకపోయావు నీ లైఫ్ అంతా తీన్ మారే. మర్యాదగా ఇవ్వు, లేకపోతే చచ్చిపోతావు. అరే స్మార్ట్ ఫోన్ ఇటా గల్లి గల్లిని అరే ఎంటాడి దమ్ము ఆపుతాందని ఎందుకింత పరేషాను చేసే తాందని. అరే ఎరగాలేని గుట్టు దీనిలో ఏదో ఉందని. అరే మస్తు మసా చేస్తుందాని లైఫ్ ని. అరే టచ్ తోని కిరాకుగా ఉందని, లక్కుతోని చీపుగాని దొరికేసిందని. అరే అనుకోలేదు ఇన్నే బక్రా చేసేతుందని. కొట్టే తంది ఉతికి అరే తనే తిన్నాకేది తంది అవన్నీ తుమ్మే తంది కాబట్టి అరే తంది ఉండుకే పుట్టి తంది తొక్కే తొక్కే సమ్మె తంది. అరే ఏంది ఇది ఇంత మందిలోని. అరే సుట్టి చూసి టప్పా టప్పా టప్పని గుండెకేమో తెలివదాయ గుండు టార్గెటే వీని జేబులోన దాగి ఉన్న సిక్సీ సెల్లని. అరే సుట్టు మరి మాయదారి సెల్లని. అరే ఎంట పడి తీరుతాంది దూలని. అడికెళ్ళి వచ్చిందో ఏమో వీడిని. అయ్యో జుట్టు బట్టి ఆడితాంది రన్ను రన్నని.
ఒరే శర్మ, నా అపారమైన తెలివితేటలు ఉపయోగించినా కూడా నేను ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయలేకపోయాను. దీనికి నా శిష్యుడు నువ్వే కరెక్ట్ అని నీ దగ్గరకు వచ్చాను. ఓపెన్ చేయరా. డన్ ఇట్ బ్రో. ఇప్పుడు అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. యాక్సిడెంట్ అవగానే మీ అబ్బాయికి బ్రెయిన్ డెడ్ అయింది. స్పాట్లోనే చనిపోయాడు. ఏంటిది? ఏముందిరా ఇందులో? అయ్యా పక్కగా ఒక బిడ్డయ్యా. చావు బతుకులు మన చేతిలోనే ఉంటే మనుషులకి ఎందుకిన్ని కష్టాలు, ఎందుకిన్ని బాధలు చెప్పండి. మీ పోయిన రోజులు నేను మార్చలేకపోయినా వచ్చే రోజులు మీరు గౌరవంగా తలెత్తుకొని బతికేలా మాత్రం చేయగలను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయి అవయవాల్ని దానం చేసి ఓ నలుగురికి ప్రాణం పోయడమేనమ్మా. దేవుడు తర్వాత దేవుడు అంతటోడు డాక్టర్ అంటారు కదయ్యా, అట్టాగే బాబు. మీకు ఏది మంచి అనిపిస్తే అలాగే సైడ్ బాబు. స్వాతి, ఈ నో అబ్జెక్షన్ ఫామ్ మీద ఈ సైన్ అది తీసుకున్నా. అలాగే బాబు. సరే. మినిస్టర్ గారు, గుడ్ న్యూస్. మీకు రిలేటెడ్ హార్ట్ దొరికేసింది. ఇక మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. 100 years హ్యాపీగా బతికేస్తారు. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ నొప్పించారు. సెంటిమెంటల్ ఫూల్స్ అనుకుంటా, డబ్బు కూడా తీసుకోలేదు. తీయకూడదు. తెక్కూడదు. ఆగు. కదా నేను చూపిస్తా. ఎక్కడికి పోతావు? నీ గుండెకి 10 కోట్లు ఇస్తానన్నాడా మినిస్టర్? అందుకే నిన్ను యాక్సిడెంట్ చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడు పోతానంటే 10 కోట్లు ఎవరిస్తారా? మీ కోల్కతా బిజినెస్ మెన్ కేదార్నాథ్ గారు మనవడు కిడ్నీ మ్యాచింగ్ డేటా ఇది. అఫ్జల్గంజ్ లో ఉంటాడు. ఇన్ని ఫైల్స్ ఉన్నాయేంట్రా? తెలియట్లేదా ఇదొక పెద్ద ఆర్గన్ మాఫియా అని? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, సమాజ్ సేవ పేరుతో హెల్త్ క్యాంపులు పెట్టి మీ చేత వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ కిల్లర్ చేత యాక్సిడెంట్ చేయించి వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ తీసుకుంటున్నారు. ఆ కిల్లర్ గడి మనం పెట్టబడుతున్నాడు కదా. అంటే ఈ మర్డర్ చేసింది మినిస్టర్ కోసమా? ఈ పూజడు ఇక్కడ కూడా వచ్చాడరా. ఈ ఫోన్ మన దగ్గర ఉన్నంత కాలం స్వాతి ఏం కాదు. ఈ ఫోన్ మీడియాకి ఇస్తామని ఆ మినిస్టర్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తే అల్లే పరిగెట్టుకుంటూ వస్తారా? నా మాట విను. సార్
మీ గంటను పిలిపించమంటారా? వద్దు 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 సార్ టీటీఎస్ అమ్మమ్మ కూడా అలా ఏంటండి? రే గంటాకి సంగతి తెలియకూడదురా. మొన్న ఎన్కౌంటర్ కాడ ఆ షాపింగ్ మాల్ కాడ పోలీసు చేతికొచ్చినట్టు ఫోను చెడగొట్టాడు. పేడం తీసి గుబ్బెమ్మ చేయరా అంటే పిసికి 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 పిడకలు చేసి విడిచిపెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అడిగి రాకూడదు. వాడు వచ్చినాడా నువ్వు సచ్చినావేనా? హలో మినిస్టర్ మావయ్య. వణకం ఆదావర్సే. ఏం నాయనా మాకు టైం చెప్పి మీరు ఇంకో టైంకి వచ్చినారేమి? మావయ్య పందులే 10ంటికి వస్తాయి, సింహాలు 1 సెకండ్ లేట్ గా వస్తాయి. డైలాగ్ కాదు, పంతులు గుంపులుగా వస్తాయి, చెప్పలేదా? వాడు చెప్పినాడు, నేను విన్నాను. మళ్ళా దానికి అర్థము తాత్పర్యమో చెప్పాలనా? ఫోన్ ఏది? ఎక్స్చేంజ్ మేళ మర్చిపోయినట్టున్నావు. స్వాతి ఎక్కడా? పంకజ్ పేద ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నావు కదరా. పేదోళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? గుండె, కిడ్నీ, లివరు, బ్లడ్ ప్లేట్లెట్స్ ఇలా కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి బాడీలో. అది తెలియకుండా వాళ్ళు పేదాలుగా బతుకుతున్నారు. మీకు విషయం తెలియట్లేదు. నేను చేసేది కూడా సేవే. నేను పేదోళ్ళని చంపుండొచ్చు, కానీ 4 ధనికులను బతికిస్తున్నాను. 1:4 1:4. కానీ నిజం బయటపడితే నీకుంటాది. ఇది ముగ్గురిని చంపండి రా. ఏమిరాది సెంటుబుడి తెచ్చుకున్నావు? సెంటుబుడ్డి అనుకున్నావా? అది గ్రెనైడ్. ఆ గన్నుకి బాబు లాంటిది. ఏది డాక్టర్ ఇది? కోర్టు పోయేదాన్ని గ్రైనర్ దాకా తెచ్చుకుందామా? గంటలో గ్రెనైడ్ ఎలా వస్తుంది? అది డమ్మీ గ్రెనైడ్. డమ్మీదా? పిన్ని పీకితే తెలుస్తుంది నీకు డమ్మీయో కాదు. ఇప్పటి వరకు అన్న మనల్ని పనికిరానివాడు అనుకున్నాడు. ఇప్పుడు మన పనితనం ఏంటో చూపిద్దాం. ఓకేనా? రేయ్ కోటన్ రౌండ్ అప్ చేయండి రా. శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేసి చంపేద్దాం. గంటలు పగిలిపోవాల్సిందే ఒక్కొక్కడి. మాయం చేశాను. చెప్పరా? ఫోన్ ఎక్కడో చెప్పు. చెప్పానుగా మాయం చేశానని. చెప్పరా నువ్వు? నిన్ను కమ్ 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 దొరికాడు చూడు. ఫోన్ ఎక్కడుందో అడుగు. కమాన్. కూల్ సార్, ఏం పర్లేదు చిన్ను. నేను వచ్చాను కదరా. చెప్పరా, ఫోన్ ఎక్కడ పెట్టావు? చెప్పు. ఏదో సొంత కొడుకుని బతిమాలుతున్నావేంటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏ సెంటర్ ఏంటి? వీడు నా కొడుకు, మై ఓన్ సన్. ఏమండి, వాడి ఇంటి నుంచి వెళ్ళిపోయి 4 నెలలు అవుతుంది. మీరొక్కసారి మాట్లాడి రమ్మని చెప్పండి. అయినా నేనేమన్నానని? నాలా పోలీస్ ఆఫీసర్ అయి ఈ కంట్రీకి సర్వీస్ చేయమన్నాను. కాని వాడు నా లైఫ్, నా ఇష్టం, ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ అంటూ ఎగిరిపోయాడు. నాదా తప్పు. నేనెందుకు ఫోన్ చేయాలి? వాడిని మాట్లాడమను. నాన్న, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు నాన్న. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను అనుమానిస్తే నేను నా బ్లడ్ను అనుమానించినట్టే. కానీ ఇందులో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నువ్వు బయట ఉండడం
అంత సేఫ్ కాదు. ఆ ఫోన్ దొరికేంత వరకు మన ఇంట్లోనే దాక్కో. బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉంచుతాను. ఓకే? థ్యాంక్ యూ నాన్న. ఎనీ ప్రాబ్లం? రే చిన్ను, ఫోన్ ఎక్కడరా? పిల్లి గుడ్డిదైతే ఎలాగ యాంటీనా చూపించిందంటే ఇదే అనమాట. ఫోన్ ఇటీ లేకపోతే అందరూ చేస్తారు. రై అరవింద్, ఒకసారి పైకి చూడు. చూడు చూడు, చాలా సేపటి నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ లో లైవ్ నడుస్తోంది. నీ పర్ఫార్మెన్స్, మినిస్టర్ గారి పర్ఫార్మెన్స్ జనానికి బాగా నచ్చిందనుకుంటా. టిఆర్పి రేటింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ని దాటేసింది. ఇక మీరు తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరెస్ట్ దెమ్. డాక్టర్ గుండె పెట్టమంటే గూట పెట్టావు కదరా. ఆ గంట గంట మా సెల్లో వేయకండి. కమాన్ గాయ్స్, నువ్వు ఇలా రామ్మా. పర్ఫెక్ట్. వాసు, యు డన్ ఏ గుడ్ జాబ్. ఆల్ ద బెస్ట్ అమ్మా. అవును, గంటగడ ఎక్కడా? అన్నా ఏదోలా తప్పించుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటన్నా? ఇంకా వారైపోలేదురా. నా వల్ల ఫస్ట్ టైం బాబ్స్ జైలుకి వెళ్ళాడు. జైలు గోడలు బద్దలు కొట్టైనా సరే బాబ్స్ బయటికి తీసుకొస్తా. అప్పుడే ఆపరేషన్ విద్యాబాలన్ పూర్తయినట్టు. అన్నా అది కాదన్నా, నేనొక్కసారి కనెక్ట్ అయితే నో డిస్కనెక్షన్, ఓన్లీ టెర్మినేషన్. అన్నా నైట్ అయింది, చూసుకొని డ్రైవ్ చేయి.